ఇప్పుడు చంద్రుడి పైన ఉన్న అగ్నిపర్వతాలు యాక్టివ్గా లేవు. కానీ డైనోసార్లు ఉన్న కాలంలో చంద్రుడి పైన ఉన్న అగ్నిపర్వతాలు యాక్టివ్గానే ఉండే. అప్పుడు అగ్నిపర్వతాలు చాలా సాధారణంగా బద్దలయ్యేవి. ఒకవేళ డైనోసార్ల కాలంలో మనం గనక ఉండి ఉంటే టెలిస్కోప్స్ ద్వారా మనం ఆ అగ్నిపర్వతాలు పేలడం చూసేవాళ్ళం. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రాబోయే కాలంలో వరల్డ్ చేంజింగ్ టెక్నాలజీ ఇది. అయితే సాధారణంగా పెద్ద పెద్ద కంపెనీస్ ఏఐతో పనిచేసే బోట్స్ని ప్రోగ్రామ్ చేస్తుంటాయి. అలాగే ఫేస్బుక్ సంస్థ కూడా కొన్ని ఏఐ బోట్స్ని తయారు చేసింది. అయితే అవి మనకి తెలియని కొత్త భాషలో మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. దీనిని గమనించిన ఫేస్బుక్ సంస్థ వాటిని షట్ డౌన్ చేసింది. ఏఐ మనకి ఎంత ఉపయోగపడుతుందో దానికన్నా ఎక్కువ డేంజర్ కూడా. మీరు మీ కార్ కీస్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు మీ కార్ యొక్క లైట్స్ వెలుగుతాయి కదా, కానీ అది మీరు ఒక రేంజ్లో ఉన్నప్పుడు మాత్రమే. అది దాదాపుగా 80 నుండి 90 మీటర్లు మాత్రమే. కానీ ఈ రేంజ్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. అది ఎలా అంటే మీ కార్ కీస్ని మీ బ్రెయిన్ దగ్గర పెట్టి బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీరు మరింత దూరంలో ఉన్న మీ కార్ ఆ సిగ్నల్స్ని అందుకుంటుంది. సో లైట్స్ వెలుగుతాయి. అది ఎలా అంటే కార్ కీస్ మీ బ్రెయిన్ని ఒక రేడియో ట్రాన్స్మిటర్గా వాడుకొని సిగ్నల్స్ని పంపిస్తుంది. సో అలా మీ కార్ లైట్స్ వెలుగుతాయి. ట్రిక్ బాగుంది కదా. మీకు కనుక కార్ ఉండి ఉంటే ఈ ట్రిక్ని ట్రై చేసి మీకు ఈ ట్రిక్ వర్క్ చేసిందో లేదో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. యాపిల్ సంస్థ నార్త్ క్యారోలినాలో వాళ్ళ యొక్క అతిపెద్ద డాటా సెంటర్ని ఏర్పాటు చేద్దామని అనుకున్నారు. అయితే దానికోసం అక్కడ చాలా భూమిని కొనుక్కుంది. కానీ ఒక కపుల్ మాత్రం వాళ్ళ భూమిని అమ్మడానికి ఒప్పుకోలేదు. అయితే కేవలం $1,81,700 విలువ చేసే వాళ్ళ భూమిని యాపిల్ సంస్థ $1.7 మిలియన్ పెట్టి కొనుక్కుంది. ఆ కపుల్ చాలా లక్కీ కదా. ఇంతకుముందు కాలంలో సినిమాలలో సౌండ్ ఉండేది కాదు. అయితే సౌండ్తో వచ్చిన ఫస్ట్ మోషన్ పిక్చర్ డిస్నీ నుండి వచ్చిన స్నో వైట్ అనే చిత్రం. డిస్నీ గురించి మరెన్నో ఫ్యాక్ట్స్ అలాగే డిస్నీ యొక్క సక్సెస్ స్టోరీ చూడాలనుకుంటే కనుక పైన కనపడుతున్న ఐ బటన్ మీద క్లిక్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి. ఆఫ్రికాలో ఏనుగుల దంతాల కోసం స్మగ్లర్లు ఏనుగులని వేటాడి మరీ చంపి వాటి యొక్క దంతాలను తీసుకుంటారు. అయితే ఈ మధ్య ఏనుగులు ఈ స్మగ్లర్ల నుండి తప్పించుకోవడానికి దంతాలు లేకుండా పుడుతున్నాయి. అలా అవి ఎవాల్వ్ అవుతున్నాయి అని వాటిపైన రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టులు చెప్తున్నారు. GPS అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ వాడుకోవడానికి ఉచితమే. కానీ దానిని ఆపరేట్ చేయడానికి ప్రతిరోజు $2 మిలియన్ల ఖర్చు అవుతున్నాయి. అయితే దీనికి కావాల్సిన డబ్బుని మొత్తం అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళకి వచ్చిన ట్యాక్స్ అమౌంట్ నుండి ఖర్చు చేస్తుంది. 1998లో యూనిసిస్ కంపెనీ వాళ్ళు ఇమేజెస్లో ఒక ఫార్మాట్ అయిన గిఫ్ ఫార్మాట్కి ఓనర్ కంపెనీ. అయితే ఈ ఫార్మాట్ని వాడుకునేందుకు అందరి దగ్గర నుండి, అంటే ఎవరైతే ఈ ఫార్మాట్ని వాడుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేద్దామని అనుకున్నారు. కానీ కరెక్ట్గా అదే టైంలో PNG ఫార్మాట్ వచ్చింది. దీంతో ఆ కంపెనీ వెనకడుగు వేసింది. ఒకవేళ PNG ఫార్మాట్ కనుక తయారు చేయకపోతే ఇప్పటికే గిఫ్ ఫార్మాట్ వాడుకునేందుకు ఆ కంపెనీ డబ్బులు వసూలు చేస్తుండే. ఇంటర్నెట్లో JPEG ఫార్మాట్ తర్వాత అతి ఎక్కువగా వాడుతున్న ఫార్మాట్ ఈ గిఫ్ ఫార్మాటే. ఒక మ్యాగ్నెట్ని ఒక టెంపరేచర్ పాయింట్ దగ్గర వేడి చేయడం ద్వారా దాని యొక్క మ్యాగ్నెటిజంని పోగొట్టొచ్చు. 1904 వరకు న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ అనే ప్రదేశాన్ని లాంగ్ స్క్వేర్ అని పిలిచేవాళ్ళు. కానీ 1904లో ద న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ని లాంగ్ స్క్వేర్లోని వాళ్ళ కొత్త బిల్డింగ్కి మార్చారు. అప్పటి నుండి లాంగ్ స్క్వేర్ని టైమ్స్ స్క్వేర్స్ అని పిలుస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.